తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పాటకు ఆ మాటకు గౌరవమే దక్కలేదు. అట్లాంటిది మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో జయ జయ హే తెలంగాణ పాటని రాష్ట్ర గీతంగా అనౌన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అప్పుడు ఆయన జూన్ 2 రోజు పాట పాడితే కన్నీళ్లు పెట్టుకొని చాలా ఈ పాట నా పాట కాదు, ఇది తెలంగాణ ఉద్యమాలకు అమరవీరులకు అంకితం చేసిన పాటని కన్నీళ్లు పెట్టుకొని ఆనంద బాష్పాలు కురిశారు. సో ఇప్పుడిప్పుడే కొంచెం నమ్మకము, కొంచెం ధైర్యము కళాకారులకు, మేధావులకు, తెలంగాణ ప్రజలకు వచ్చే టైంలో తను కూడా తన జ్ఞానాన్ని చాలా మంది మాట్లాడిన వారందరూ కూడా గద్దర్ గారు అదే విధంగా మన వీరు ఇద్దరు కూడా ఒక సూర్య చంద్రులాగా తెలంగాణ సమాజానికి అంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మీ ఇంటికి కూడా ఎన్నోసార్లు వచ్చి ఉంటారు వారు. ఏ విధంగా ఉండేది మీ నాన్నగారితో వారికి అనుబంధం కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఎట్లా చూసారు? చాలా అంటే చాలా ప్రేమగా ఉండేవాళ్ళు వారు. అంటే మీరంటే ఇష్టమున్న మాటలలో కాదు, వాళ్ళ పనితనంలో, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి వాళ్ళు చేసుకున్న సహాయం, వాళ్ళకు ఒకరి పట్ల ఒకరు ఇచ్చుకున్న ధైర్యం ప్రత్యక్షంగా మేము కుటుంబ సభ్యులం చూసుకున్నాం. ఎన్నోసార్లు చాలా నాన్న బాధగా ఉన్నప్పుడు తను వచ్చేవాడు. వచ్చి పొద్దు నుంచి పాటలు పాడుకుంటా, ఇద్దరు పాటలు పాడుకుంటా, నవ్వుకుంటా, చర్చించుకుంటా, డిస్కషన్ చేసుకుంటా ఉండేవాళ్ళు. అలాగే అందశ్రీ అన్న గారు ఎప్పుడన్నా బాధగా ఉన్నప్పుడు నాన్న ప్రత్యేకంగా ఇంటికెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం దాకా తనతో ఉండేవాళ్ళు. ఎక్కువ మాట ఉద్యమాల కోసం చర్చించేవారు, తెలంగాణ ఉద్యమం కోసం చర్చించేవాళ్ళు, మానవ సమాజాన్ని మనం ఏ విధంగా మన పాట రూపంలో మార్చొచ్చు అని చర్చించేవాళ్ళు, స్త్రీల కోసం చర్చించేవాళ్ళు, అట్లాగే అణగారిన వర్గాల కోసం చర్చించేవాళ్ళు. వాళ్ళ రిలేషన్ మాటల్లో చెప్పడం కాదు, సమయం వచ్చినప్పుడు మేమంతా ఒకటి, మేమున్నాను, నేనున్నానని ఒకరి పట్ల ఒకరి గౌరవాన్ని వాళ్ళు తెలియజేసుకున్నారన్నయ్య. రైట్. అట్లాగే వారు ప్రస్తావనలు, పాటలు కూడా వాళ్ళ మధ్యలో జరిగేవి కదా, గద్దర్ గారి మధ్య అట్లాగే అందశ్రీ గారి మధ్య. ఎక్కువగా ఈ వేటి గురించి పాటలు పాడేవారు, వేటి గురించి ప్రస్తావన ఎక్కువ వచ్చేది? పాటల చర్చ వచ్చినప్పుడు అందశ్రీ అన్న ఏదైనా కొత్తగా పాట రాస్తే ఆ పాట పాడేవాడు. సో ఆ పాట మేము అదృష్టవంతులము, అందశ్రీ అన్న స్టార్టింగ్ లో కొత్తదైన పాట పాడేది ఉంటే, ఎందుకంటే అన్న రాయలేకపోయేవాడు కాబట్టి ఆ పాట పాడేవాడు అనమాట. సో ఎక్కువ ఉద్యమ గురించి, అట్లాగే దళితుల మీద అణచివేత గురించి, స్త్రీల గురించి, సమాజం గురించి చైతన్యవంతమైన పాటలు ఇద్దరు చర్చించుకొని పాడేవాళ్ళు. నాన్న అప్పుడప్పుడు పాట పాడుతున్నప్పుడు అందశ్రీ అన్న గురించి చెప్పుకుంటా ఈ పాట పాడేవాడు. చాలా అద్భుతమైన పాట. ఈనాటికి మొత్తం తెలంగాణ కాదు, యావత్ భారతదేశం, మన ప్రపంచంలో ఈ పాట ప్రతి ఒక్క మనిషిని కదిలిస్తుంది. ఆ పాట నాన్న అప్పుడప్పుడు ఇంట్లో పాడేవాళ్ళు. చాలా చాలా మంచిగా అనిపించేది ఆ పాట. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేనేలేడు, మానవత్వమున్నా మునగాడు. రైట్ అండి, థ్యాంక్ యూ. Oke,